ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను విడుదల చేసింది. ఈ డబ్బులు మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి 24వ విడత నిధులు విడుదల చేసినప్పుడు దాదాపు 20% మంది కంటే పైన ఎక్కువ మందికి డబ్బులు ఈసారి రావని స్పష్టం చేసింది. సో ఎందుకు రావు, ఎవరెవరికి రావు, అలాగే ఈ పథకానికి సంబంధించిన నిధులు మీకు వస్తాయా రావా, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి నిధులను విడుదల చేస్తుంది. ఒక్కొక్కరి ఖాతాలోకి 6,000 రూపాయల చొప్పున మనకు 3 సమాన వాయిదా పద్ధతిలో విడుదల చేస్తుంది. అందులో తొలి విడత కింద రీసెంట్లీ మనకు విడుదల చేయగా రెండవ విడత కింద విడుదల చేయవలసి ఉంది. అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 23 విడతల నిధులను విడుదల చేయగా తాజాగా 24వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అయితే ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రూల్ని అయితే ప్రవేశపెట్టింది. 22వ విడత నిధులు విడుదల చేసినప్పుడు 23వ విడతకి విడుదల చేసే టైంలో మధ్యలో మనకు కొత్త రూల్ పెట్టింది. ఆ రూల్ ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని. సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయని గతంలో ప్రకటించింది. కానీ దాన్ని చాలామంది చేసుకోలేదు. అయినా సరే 23వ విడత కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అయితే ఇప్పుడు 24వ విడత నిధులను విడుదల చేయబోయే ముందు కూడా మనకు ఇంకొక అప్డేట్ను కూడా మనకు కొత్త రూల్గా పెట్టింది. ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధుల కోసం ఎదురు చూసే వాళ్ళ కుటుంబాల్లో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉండకూడదు. ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారికి పథకానికి సంబంధించి డబ్బులు రావు. ఒకవేళ ఎవరైనా 2-3 రైతులు ఒకే కుటుంబంలో ఉంటే వారికి సంబంధించిన రేషన్ కార్డు సపరేట్గా ఉండాలి. ఇక దీంతో పాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవి 2 రూల్స్ని ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి వేసేలా చేస్తుంది. అయితే చాలామంది ఎన్పిసి మ్యాపింగ్ అనేది మిస్ చేసుకుంటున్నారు. ఎలాగంటే ఆల్రెడీ వాళ్ళకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడుతూ ఉంటాయి. వీళ్ళు పోయి మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ చేయించేసుకుంటున్నారు. ఎవరు చెప్పారు మీకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ చేయించుకోమని? సో చాలామంది ఇలాగ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకోవడం వల్ల పడుతున్నటువంటి డబ్బులకి బ్రేక్ అయిపోతున్నాయి. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం లిస్టులో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు ఎన్పిసి మ్యాపింగ్ కలిగిన వెంటనే అది ఫీడ్ అయిపోతుంది ఒకసారి అది. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్గా కేవైసీలు చేయించుకోమని చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ ఒకసారే చేస్తుంది. ఒకసారి కేవైసీ చేస్తుంది. అందుకని ఒకసారి మనకు ఎన్పిసి మ్యాపింగ్ కలిగినప్పుడు అది ఆటోమేటిక్గా అక్కడ ఫీడ్ అయిపోతుంది. ఇక్కడ మనం మళ్ళీ ఎన్పిసి మ్యాపింగ్ మార్చేసుకుంటే మళ్ళీ మనం కేవైసీ అనేది చేసుకోం కాబట్టి మనకి ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే బ్రేక్ అవుతుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ మీరు ఒకసారి ఎన్పిసి మ్యాపింగ్ కలిగి ఉండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నప్పుడు మళ్ళీ పోయి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ జోలికి వెళ్ళొద్దు. అసలు ఇంతవరకు మీకు డబ్బులే పడలేదు, కొత్తగా అప్లికేషన్ పెడుతున్నారు, అప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డీబీటీ అకౌంట్ చేయించుకోండి. 200 రూపాయలు పెట్టి చేయించుకోండి, మీకు హ్యాపీగా డబ్బులు వస్తాయి. అంతేగాని ఆల్రెడీ పడేవాళ్ళు మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ జోలికి వెళ్ళనే వద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాకు తెలిసినటువంటి మా రిలేటివ్స్లో కూడా ఈ ఫార్మర్స్ ఉన్నారు. సో వాళ్ళలో కూడా నేను చెప్పాను అదే సేమ్ ప్రాబ్లం అయితే వాళ్ళలో ఒకరికి వచ్చింది. సో అప్పుడు నేను చెప్పాను మళ్ళీ వెళ్ళి నువ్వు కేవైసీ అయితే చేయించుకో, కేవైసీ చేయించుకుంటే మళ్ళీ నీకు ఈ ఎన్పిసి మ్యాపింగ్ అనేది అప్డేట్ అవుతుంది అక్కడ అని చెప్పి. సో చేయించుకున్నాడు. 23వ విడత డబ్బులు పడ్డాయి. అంతకుముందు 23వ విడత, 22వ విడత 2 విడతలు పడకుండా ఆయనకి బ్రేక్ అయిపోయాయి. ఎందుకంటే ఎవరో చెప్పారంట పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకుంటే డబ్బులు పడతాయని. సో అతను పోయి చేయించుకున్నాడు, ఆగిపోయింది.
సో కాబట్టి మీరు అలా చేయొద్దు. మనకు ఈ డబ్బులు అనేది మనకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి అందరి ఖాతాల్లో కూడా వస్తాయి. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏవైనా సరే అప్డేట్స్ మరి మార్పులు చేర్పులు ఏమైనా సరే మనకు పథకానికి సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీకు యూజ్‌ఫుల్ అప్డేట్స్ అనేటివి ఖచ్చితంగా వీడియోస్ అనేది చేసి మీకు తెలియజేస్తాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.